జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మార్క్ టీవీ. టీటీడీ బోర్డు మెంబర్ అయిన నరేష్ అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయ్ అయిన బాలాజీపై దురుసుగా మాట్లాడడం, అనరాని మాటలు అనడం జరిగింది. అసలు టీటీడీ బోర్డు మెంబర్స్ తో ఎంప్లాయీస్ తో ఇలా ఉంటే ఎలా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, టీటీడీ బోర్డు మెంబర్ అయిన నరేష్ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయ్ అయిన బాలాజీ మీద చాలా అనరాని మాటలు అయితే అనడం జరిగింది. బోర్డు మెంబర్స్ ఎంప్లాయీస్ తో ఇలా ఉంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ రమ్య, బోర్డు మెంబరు కొత్తగా ఏర్పడింది, ఓకే, కొన్ని నెలలు అవుతుంది. ఇక్కడ ఎవరు బోర్డు మెంబరు, ఈ మామూలుగా కామన్ మ్యాన్ ఎవరు అనేది అక్కడ ఉద్యోగస్తులు కూడా కొంతమంది తెలియదు. కానీ ఈ బోర్డు మెంబర్ ఎవరైతే నిన్న కర్ణాటక సంబంధించిన బీజేపీ లీడర్ నరేష్ ఎవరైతే ఉన్నారో, ఆయన దేవుని దర్శనానికి వెళ్ళిన తర్వాత మహాద్వారం నుంచే బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఉద్యోగికి అప్పటి వరకు మహాద్వారం నుంచి కాకుండా పక్క నుంచి వెళ్ళమనేసి ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్, అటువైపు నుంచి వెళ్ళమని కోరాడు. కోరిన తర్వాత ఇతను నరేష్ అనే అతను వాగ్వాదం చేసేసి అక్కడ బాలాజీ అనే ఉద్యోగిని నానా అనరాని మాటలు అనేసి చాలా దారుణంగా మాట్లాడాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఓసారి విందాం రమ్య. ఈయనన్న మాటలు ఏంటంటే, పోరా థర్డ్ క్లాస్ నా కొడక అని అతన్ని దూషించి పక్కకు బయటికి వెళ్ళమన్నాడు. అతను సైడ్కి వెళ్ళిపోతుంటే నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పేసి, ఇట్లా నా కొడుకులందరినీ ఇక్కడ పెట్టొద్దండి అన్నాడు. దైవ సన్నిధిలో అప్పుడే అతను దర్శనం చేసుకుని ప్రశాంతంగా బయటకు వచ్చింటాడు. జస్ట్ అంటే ఆ ఈగో, నేను బోర్డు మెంబర్ని కదా, ఈ గుడంతా నాదే, నాకు రాజ మర్యాదలు చేయాలి అని వీళ్ళకి ఈగో అనమాట. ఆ ఈగోతో వచ్చి ఇక్కడ ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడే ఈ విధంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించి తిరుపతిలో చాలామంది కూడా దీన్ని వ్యతిరేకించారు, దీన్ని ఖండించినారు. ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా ధర్నా చేస్తారు. ధర్నా చేస్తూ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. అయితే ఈ సంఘటన అసలు బయటకు ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ఆ మహాద్వారం నుంచి బయటకు వచ్చే వాళ్ళు విఐపీస్ని అక్కడి నుంచి బయటకు పంపించేస్తారు. ఎందుకంటే సామాన్య ప్రజలతో వాళ్ళు మళ్ళీ ఒక క్యూ లైన్లో మళ్ళీ ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్కి వెళ్ళేసి డైరెక్ట్ కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కాకుండా విఐపీలకి ఏం చేస్తారు, మహాద్వారం నుంచే బయటికి పంపించేస్తారు. అక్కడ మీడియా ఉంటుంది, మీడియా అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ మీడియా ఎదురుగా సమక్షంలో ఇది ఇష్యూ జరిగింది. కాబట్టి అతను ఏం మాట్లాడాడు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు దీనికి సంబంధించి, ఈ ఉద్యోగస్తుల ఆందోళనకు సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ తిరుపతికి చెందిన భానుప్రకాష్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన బీజేపీ లీడర్. అతను కూడా ఈ ఎంప్లాయీస్కి సంఘీభావం తెలిపాడు, సపోర్ట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఏంటంటే అతని మీద చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్. అంటే ఎటువంటి చర్యలు? అంటే ఒకటి, క్షమాపణ చెప్పించటమా, బహిరంగ క్షమాపణ, లేదా టీటీడీ బోర్డు మెంబర్గా తొలగించటమా, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కఠినమైన చర్యలు ఏవి తీసుకోవటంలా. వీళ్ళు కఠినమైన చర్యలు అంటే ఈ వైసీపీకి సంబంధించిన ఆ వ్యక్తులు, వాళ్లకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వీళ్ళ పరిపాలనలో జరిగే తప్పులు చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవటంలే. ఇప్పుడు ఇమ్మీడియట్గా అతన్ని టీటీడీ బోర్డు మెంబర్గా తొలగిస్తే అదొక మంచి మెసేజ్ వెళ్తుంది.
ఇది దేశవ్యాప్తంగా. ఎస్. ఇంకొకరు ఎవరే కానీ ఆ విధంగా ప్రవర్తించరు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అనేసి మనం వదిలేస్తే రేపు ఇంకొకరు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా. కానీ ఇటువంటి చర్యలు తీసుకుంటుంది కూటమి గవర్నమెంట్ అని మనం ఆశించలేం. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవటంలా, మంత్రుల మీద యాక్షన్ తీసుకోవటంలా, ఇంకా ఇటువంటి వాటి వివాద సంఘటనలకు యాక్షన్ తీసుకుంటుందని మనం ఊహించలేము. కాబట్టి ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ మీరు కఠినంగా యాక్షన్లు తీసుకుంటేనే మీకు మంచి పేరు వస్తుంది. మీరు కాంప్రమైజ్ అయ్యి లాబింగ్కు తలొగ్గి బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారో, జనసేన వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు ఈ చర్యలు తీసుకోకుండా దాన్ని డైల్యూట్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. అంటే ఇలా యాక్షన్స్ తీసుకుంటే పార్టీల మధ్య విభేదాలు వస్తాయని ఏమైనా ఆగుతున్నారా? ఇక్కడ పార్టీలు చూడకూడదు. మీరు ప్రభుత్వం, ఇప్పుడు అక్కడ తప్పు జరిగింది, దానికి యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు కోరేది వాళ్ళు అదే. ఇప్పుడు క్షమాపణ చెప్పేస్తారు, రేపు ఇంకొకటి అంటే క్షమాపణ చెప్తాడు. ఇప్పుడే టీటీడీ ప్రతిదీ ఇష్యూలోనూ వివాదాలే. మొన్న కల్తీ నెయ్యి ఇష్యూ గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఇష్యూ, దాని అరెస్టులు జరిగాయి, ఎంక్వైరీ జరుగుతోంది. మొన్న తొక్కిసలాట, చనిపోయారు. ఇప్పుడు చూస్తే ఇది. అంటే ఈ వరుస ఘటనలు చూస్తే కనుక ఏదో ఒకటి మనం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి మస్ట్గా. ప్రజలంతా అయితే మాత్రం అతను అన్న మాటలు ఎలాంటివంటే, థర్డ్ క్లాస్ నా కొడక పోరా బయటికి, ఇట్లాంటి నా కొడుకులందరినీ ఇక్కడ పెట్టద్దండి గేటు దగ్గర అనేసి అన్నాడంటే మనం యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? తీసుకోవాలి. ప్రజలు అదే కోరుకుంటారు, శ్రీవారి భక్తులు కూడా అదే కోరుకుంటారు. మీరు అతన్ని కాపాడడానికో ఏదో తూతూ మంత్రంగా పత్రికా ప్రకటనలో క్షమాపణ చెప్పించడమో ఇట్లా డ్రామాలు ఆడితే మాత్రం ప్రజలు ఊరుకోరు, చూస్తూ ఉంటారు. మీకు 5 ఏళ్ళు మేము ఉంటాంలే అధికారంలో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఆ రోజుని మర్చిపోతారులే అనే భావనలో కూటమి గవర్నమెంట్ ఉంటే మాత్రం ఇది చాలా ప్రమాదకరం. మీరు కఠినమైన యాక్షన్లు తీసుకోవాలి. లేకపోతే ప్రజలు, శ్రీవారి భక్తులు మిమ్మల్ని భవిష్యత్తులో మళ్ళీ నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, ఈఓ గారు కానీ వీళ్ళంతా ఇమ్మీడియట్గా అత్యవసర మీటింగ్ పెట్టుకొని బోర్డు నుంచి ఇమ్మీడియట్గా అతన్ని తొలగించాలి. లేదా మీకు బోర్డు మెంబర్ నుంచి తొలగించాలంటే ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు అధికారంలో ఉన్న ఇంకా రాబోయే 4 ఏళ్లు అతనికి తిరుమల ప్రవేశం లేకుండా బహిష్కరించాలి. అతనికి తిరుమల ప్రవేశం లేకుండానే బహిష్కరించాలి నరేష్ అనే వ్యక్తిని. అటువంటి శిక్షణ విధించండి. 2 ఆప్షన్స్, మీరు బోర్డు మెంబర్గా తొలగించండి, లేదా ఈ రాబోయే మీ ప్రభుత్వం ఉన్నంత కాలం అతనికి తిరుమలలో ప్రవేశం లేకుండా నిషేధం విధించాలి. అటువంటి శిక్షలు వేస్తే గాని మీకు ఇక్కడ తిరుమలలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాదు. అందరూ జాగ్రత్తగా మలుచుకుంటారు. అట్లాగే టీటీడీ ఉద్యోగులు ఏం తప్పు చేసినా కూడా ఇలాంటి కఠిన శిక్షలే మీరు విధించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే టీటీడీ ఉద్యోగులు తప్పు చేసినా కూడా ఇలాంటి కఠిన శిక్షలే విధించాలి. అప్పుడేమవుతుంది, ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉంటారు, దర్శనాలకు వచ్చే విఐపీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుని బయటకు వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.